నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు. వేసవిలో చిత్తూరు నగర ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. నగర కమిషనర్ నరసింహ ప్రసాద్. చిత్తూరు నగరంలో నేటి నుండి అమలులోకి వచ్చిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ, ట్రాఫిక్ నియమాలను తూచా తప్పకుండా పాటించాలన్న ట్రాఫిక్ సిఐ నిత్యబాబు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై వైకాపా నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. టీడీపీ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్. వార్తల్లోని వివరాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను సద్వినియోగం చేసుకోండని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం చిత్తూరు సంతపేట ఆర్ఆర్ గార్డెన్స్ నందు యూనియన్ బ్యాంక్ MSME మెగా అవుట్ రీచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మరియు యూనియన్ బ్యాంక్ MD మరియు CEO మణి మేఘాలయలు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా అభివృద్ధిలో భాగంగా MSME అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందుకు కారణమైన MD మరియు CEOకి ధన్యవాదాలు తెలిపారు. ఇదివరకే జిల్లాలో MSMEకి సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించామని, అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి పథకాలు ఉన్నాయో ప్రజలకు తెలిపి వాటిని పొందే విధంగా చర్యలు చేపట్టామని, జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో అవగాహన పెంచేందుకు ప్రతి మండలానికి ఒక్కరు చొప్పున 31 మంది కోఆర్డినేటర్లని నియమించడం జరిగిందని, దీనివల్ల వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే MSME పథకాలపై అవగాహన వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 1000 అప్లికేషన్లు రావడం జరిగిందని, ఇప్పటి వరకు జిల్లాలో DIC, KVICకి సంబంధించి అప్లికేషన్లు రావడం జరిగిందని, MSMEకి సంబంధించి జిల్లాలో బ్యాంకుల ద్వారా రుణాలు తక్కువగా అందుతున్నాయని, దీనికి కారణం వారికి సివిల్ స్కోర్ లేకపోవడమేనని, సిబిల్ స్కోర్ తనిఖీ లేకుండా లబ్ధిదారులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని MD మరియు CEOని LDMలను కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త తయారు చేయడమేనని తెలిపారు. జిల్లాలో సుమారు 4 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, చాలా వరకు ఉపాధి కొరకు పక్క రాష్ట్రాలైన చెన్నై, బెంగళూరుకు వలస వెళ్లాల్సి వస్తోందని, MSME లాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల వారికి వారి సొంత గ్రామాలలోనే ఉపాధి ఏర్పరచుకోవచ్చునని తెలిపారు. ఉపాధి ఏర్పరచుకోవడమే కాకుండా మరికొందరికి ఉపాధికి అందించే విధంగా చేయవచ్చునన్నారు. పాడి పరిశ్రమ, ఉద్యానవన రంగాలలో అవకాశాలు ఎక్కువగా కలవన్నారు. జిల్లాలో ఉద్యాన, వ్యవసాయ శాఖలకు ఈ రుణాలు ఇవ్వడం ద్వారా జిల్లా అభివృద్ధి పథంలో నడుస్తుందని, ఇలా MSME ద్వారానే కాకుండా ముద్ర, PM విశ్వకర్మ యోజన రుణాలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, రుణాలు పొందడంలో ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని, ఇలా చేయడం వల్ల త్వరగా రుణాలు పొందే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదంతా ఆన్లైన్ ప్రోగ్రామ్, అప్లోడ్ చేయడం కష్టం అవుతుంది అని మనకి ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే టైంలో విత్ ఇన్ 15 డేస్లో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 31 కోఆర్డినేటర్స్ చేశారు. ప్రతి మండలానికి ఒకళ్ళకి వీళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. సో థ్యాంక్స్ కలెక్టర్ గారు. సో దట్ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోలేకపోయినట్లయితే వీళ్ళు వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పటి వరకు మన దగ్గర 2-3 డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి. దీనిలో DIC ప్రథమంగా పనిచేస్తుంది. అందరికీ DIC తెలుసు కాబట్టి దాంతో 1000 అప్లికేషన్ ఫైల్ అయినాయి. తర్వాత KVIS వాడు సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కేంద్రీయ వాళ్ళు చేస్తారు. SMS మినిస్ట్రీ కింద వస్తుంది, వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఫైల్ అయినాయి. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ఫైల్ అయినవన్నీ అప్లోడ్ చేశారు బ్యాంక్స్కి.
మన లీడ్ బ్యాంక్ మేనేజర్ కూడా ఈరోజు వచ్చుంటే మనం ఆయన్ని చూడొచ్చు. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో అన్నింటికి అప్లోడ్ చేస్తే మెయిన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఇండియన్ బ్యాంక్కి, తర్వాత కొన్ని అదర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి చేశారు. యూనియన్ బ్యాంక్ కింద చేశారో మనకి తెలియట్లేదు. దీనిలో మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ క్లియర్ కాలేదు. ఒకటో చిన్న రీజనో పెద్ద రీజనో పెట్టి అవి క్లియర్ కావట్లేదు. సో ఇమాజిన్ 400 ఫైల్ చేశారనుకోండి, ఒక 50-60 క్లియర్ చేస్తున్నారు. మిగతా దాని అన్నిటికీ బేసిక్గా వీళ్ళు చెప్పేది ఏంటంటే సిబిల్ స్కోర్. ఈ సిబిల్ స్కోర్ అనేది ఇంకా మన క్రెడిట్ స్ట్రెంత్ చూపిస్తుంది అనుకుంటా. దీన్ని పెద్ద లోన్లు, తర్వాత కార్ లోన్లు, హౌసింగ్ లోన్లు, అర్బన్ ఏరియాలో చూడాల్సిన దాన్ని రూరల్ ఏరియాకి అప్లై చేస్తాం. మేడం, ద సిబిల్ అప్లికేషన్ ఆఫ్ సిబిల్ స్కోర్ పారామీటర్ ఫర్ ది రూరల్ పీపుల్ ఈస్, I think it should be considered to be not applicable. Then only we will be able to take the loans. Otherwise, if we apply, say a person takes a loan for a small phone of 5,000 rupees, 10,000 rupees, that also shows CIBIL. Then he will not be eligible to get the MSME loan. So I request the highest authority of the bank and the lead manager also, don't consider CIBIL score for the SMSE loans, MSME loans in the rural area, not only in Chittoor, all over area. See, my chief minister is proposing to have one entrepreneur from one house. దేనిలో బాగుందో దానిలో అభివృద్ధి చేసుకున్నాం, బాగాలేదన్నా వదిలేద్దాం. అట్లా చేసుకుంటూ కూడా ఇప్పుడే ఎంపీ గారు అడుగుతున్నారు, ఇక్కడ మిల్క్ యానిమల్స్ గురించి ఎట్లా ఉందంటే ఇంత ఉంది, ఇంకా పొటెన్షియల్ ఉంది. ఏ ఏరియాలో పోయి చూసుకున్నా కూడా మనం ప్రొఫెషనల్గా తీసుకుని డైరీస్ డెవలప్ చేసుకోవచ్చు. ఈ యానిమల్స్ ప్రతి ఇంటికి 2, 3, 5 తీసుకుంటే డైరీస్ ఉన్నాయంటే ఈ దేశంలో ఉన్న డైరీస్ అన్ని చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ అమూల్. ఇన్ని ఉన్నప్పుడు వాటికి సప్లై చేయడానికి మనకి ట్యాకర్స్ ఉన్నారు, మనం ప్రొడ్యూస్ చేయడమే మన పని. కాబట్టి ఇవన్నీ ఆలోచించండి ఒకసారి. దీంతో పాటు స్కిల్ డెవలప్మెంట్, మనం చదువుకుంటాం, ఇంజనీరింగ్ అయినా కూడా మనకి పనిచేసే స్కిల్ ఉండదు. కానీ మనకు ఒక స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది మనకి చిత్తూరులో. అపార్ట్ ఫ్రమ్ దిస్, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తుంది, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్కి ఇచ్చి ప్రతి డిస్ట్రిక్ట్కి ఇంతమంది చేయాలని. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో చిత్తూరు నగర ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని నగర పాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నగరంలోని 50 డివిజన్ల పరిధిలో వేసవి దృష్ట్యా ప్రజలు నీటి ఎద్దడి ఎదుర్కోకుండా ఉండేందుకు నగర పాలక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగానే నగరంలోని బోర్లను మరమ్మతు చేయడంతో పాటు ప్రజల కోసం 8 ట్యాంకర్లను సిద్ధంగా ఉంచామన్నారు. అలాగే 22 నూతన బోర్లు వేయడం జరిగిందని, వేసవిలో ప్రజలకు నీటి ఎద్దడిని నివారించేందుకు ప్రత్యేక సెల్ను కూడా నగర పాలక కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే నగర పాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ నెంబర్ 9849907885 నెంబర్కు సంప్రదిస్తే సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. వేసవి నేపథ్యంలో మన నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సెల్కి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ చేయడం ద్వారా ఆ నెంబర్ వాట్సాప్ చేసినట్లయితే సంబంధిత సెక్రటరీకి, సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్కి కూడా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. తద్వారా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే బోర్వెల్స్ అవసరం ఉంటాయో సుమారు 25 బోర్వెల్స్ని డ్రిల్ చేయడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంకర్స్ కూడా అదనంగా 8ని ఏర్పాటు చేయడం జరిగింది. డిమాండ్ బేసిస్ మీద ప్రజలకు ఎటువంటి అవసరమైనా కానీ గ్రివాన్స్ సెల్కి కమ్యూనికేట్ చేసినట్లయితే సమస్యను పరిష్కారం చేస్తామని తెలియజేస్తాము. 49907885 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ కానీ లేదా కాల్ కానీ చేసినట్లయితే అక్కడ వాటర్ ట్యాంకర్ అవసరం అనుకుంటే వాటర్ ట్యాంకర్ పంపిస్తారు. లేదు అక్కడ ఏదైనా వాటర్ లీకేజ్ ఇష్యూ కానీ, బోర్వెల్ ఇష్యూ కానీ ఏదైనా ఉన్నా కానీ రిజాల్వ్ చేయడానికి యంత్రాంగం కృషి చేస్తుంది. ఓవరాల్గా మనకి టోటల్ టౌన్ రిక్వైర్మెంట్ 22 MLD, 5 MLD మనం ఎన్టీఆర్ జలాశయం నుంచి తీసుకుంటాం. రిమైనింగ్ మొత్తం కూడా బోర్వెల్స్ మీద ఆధారపడి ఉంది. సో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బోర్డ్స్ ఏవైతే నియర్ డ్రైఅప్ ఉన్నాయో వాటిని కూడా డీపెన్ చేయడం జరిగింది.
అడిషనల్గా 22 పవర్ బోర్వెల్స్ని కూడా వేయడం జరిగింది. సో ప్రస్తుతానికి సిచ్యువేషన్ అయితే కంట్రోల్ ఉంది. ఇంకా కొన్ని ప్లేసుల్లో పైప్ లైన్ ఇష్యూస్ ఉన్నాయి. ఉదాహరణకు ప్రశాంతి నగర్ ఇట్లాంటి ఏరియాస్లో అక్కడ కూడా ఇంటర్ కనెక్షన్స్ వర్క్ జరుగుతూ ఉంది. ఇది కూడా కంప్లీట్ చేస్తాం. చిత్తూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా సిగ్నల్ లైట్లు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు. చిత్తూరు నగర పరిధిలో మంగళవారం నుండి ట్రాఫిక్ సిగ్నల్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ లైటింగ్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు నగర పరిధిలో ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నేటి నుండి ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు అమలులోకి తీసుకురావడం జరిగిందని, ప్రధానంగా చిత్తూరు గాంధీ సర్కిల్ పరిధిలో సిగ్నల్ వ్యవస్థపై వాహనదారులకు 10 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. నగర ప్రజలు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల పట్ల అవగాహన పెంచుకొని ట్రాఫిక్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. దీనితో పాటుగా వాహనదారులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని జీవో రావడంతో దానిపై కూడా ప్రత్యేక కసరత్తు చేస్తూ వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు విరివిగా చేపడుతున్నామన్నారు. ప్రజలు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. చిత్తూరు నగర ప్రజలకు ట్రాఫిక్ పోలీస్ వారి నమస్కారం. మనకు చిత్తూరు నగరంలో గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్లో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది కొన్ని అనివార్య కారణాల వల్ల చాలా రోజుల నుంచి పనిచేయలేదు. దాన్ని గౌరవ చిత్తూరు ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మా ఎస్పీ గారి యొక్క కృషితో సిగ్నల్ వ్యవస్థ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దాన్ని నిన్న ఈవినింగ్ నుంచి ట్రయల్ రన్ అనేది ప్రారంభించాము. అంటే ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందుల గురించి వీటి గురించి రెక్టిఫై చేయడం కోసము ఒక వారం రోజుల పాటు వాహనదారులకి మా పోలీస్ సిబ్బంది సిగ్నల్స్ దగ్గర ఫాలో అయ్యేదాని కోసము అవేర్నెస్ అవగాహన కల్పిస్తాము. వారం రోజులకి పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. అప్పటి నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎవరైనా జంప్ అవ్వడం ఇలాంటివి చేసినట్లయితే వారికి జరిమానా విధిస్తాము. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను అర్థం చేసుకొని రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు వెళ్ళకుండా ఆదుకోవాలి. మళ్ళీ ఎల్లో లైట్ పడ్డప్పుడు బండి స్టార్ట్ చేసుకొని సిద్ధంగా ఉండాలి వెళ్ళడానికి. గ్రీన్ సిగ్నల్ పడగానే వెళ్ళిపోవాలి. ఈ సిగ్నల్ వ్యవస్థను ఎవరైనా అతిక్రమించి ముందుకు వెళ్ళినట్లయితే వారికి జరిమానాలు విధిస్తాము. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ట్రాఫిక్ పోలీసు వారికి సహకరించి మన ఈ యొక్క ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ, మనకి చిత్తూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి కూడళ్ళు గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మనకి 2 ప్రధానంగా ఉన్నాయి. ఇవే కాకుండా మనకు ఆర్టీసీ జంక్షన్, దర్గా సర్కిల్ కూడా ఉన్నాయి. మొదటి ఫేజ్లో ఈ గాంధీ సర్కిల్, ఎంఎస్ఆర్ జంక్షన్లో ఈ ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఎందుకంటే మనకి ఇవంతా స్టాగర్ జంక్షన్, మనకి డిఫరెంట్ రోడ్స్ అనేవి ఇక్కడ కలుస్తున్నాయి. ఎవరు ఎటు వస్తున్నారు, ఎటు పోతున్నారు ఆ యొక్క దీనికి ఎవరికి అర్థం కాని పరిస్థితి. దానికి అనుగుణంగా సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే ఒక డిసిప్లైన్గా ఒక రూట్ తర్వాత ఒక రూట్ వాహనదారులు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో ప్రజా రోడ్ సేఫ్టీ దృష్ట్యా ఈ సిగ్నల్ వ్యవస్థను
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 3.22 లక్షల కోట్లతో ప్రజారంజకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, ఇలాంటి బడ్జెట్పై వైకాపా నాయకులు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి వరుణ్ కుమార్ విమర్శించారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అప్పులను తీరుస్తూ ఆదాయాన్ని పెంచుతూ అభివృద్ధి సంక్షేమాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ గొప్పగా 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం గొప్ప విషయమన్నారు. గత వైకాపా ప్రభుత్వంలో 2023-24 ప్రవేశపెట్టిన బడ్జెట్తో పోలిస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ ఉన్నతంగా ఉందని, అన్ని రంగాలకు అవసరమైన మేర గత ప్రభుత్వం కంటే ఎక్కువ కేటాయింపులు చేసిందన్నారు. ప్రధానంగా గత వైకాపా ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు 10,214 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 14,182 కోట్లు కేటాయించిందన్నారు. గ్రామీణ అభివృద్ధికి గత ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయించగా, ప్రస్తుత ప్రభుత్వం 18,000 కోట్లు కేటాయించిందని, సాగునీటి పారుదల, వరద నియంత్రణకు గత ప్రభుత్వం 8,300 కోట్లు కేటాయించగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం 18,000 కోట్లు కేటాయించిందన్నారు. పరిశ్రమల కోసం గత ప్రభుత్వం 88 కోట్లు కేటాయించగా, అభివృద్ధి కాంక్షించే కూటమి ప్రభుత్వం 3,186 కోట్లు కేటాయించిందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు గత ప్రభుత్వం 14,000 కోట్లు కేటాయించగా, కూటమి ప్రభుత్వం 19,264 కోట్లు కేటాయించిందన్నారు. సంక్షేమ శాఖల కోసం గత ప్రభుత్వం 36,000 కోట్లు కేటాయించగా, కూటమి ప్రభుత్వం 52,812 కోట్లు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో ప్రధాన శాఖలకు చేపట్టిన కేటాయింపులు తెదేపా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 2014-2019 మధ్య రాష్ట్రాన్ని ఆర్థికంగా మంచి స్థితిలో ఉంచగా, 2019-24 ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. గత ప్రభుత్వం ప్రతి బడ్జెట్లోనూ అంచనాల కంటే తక్కువగా వ్యయం చేయగా, కూటమి ప్రభుత్వం అంచనాలు మించి వ్యయం చేసిందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్తోందని, ఇందుకు తగ్గట్లే బడ్జెట్లో కేటాయింపులు చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే దీపం 2 విజయవంతంగా అమలు చేస్తున్నామని, చేనేత కార్మికులకు జీఎస్టీ రద్దు చేశామని, గీతా కార్మికులకు 10% రిజర్వేషన్ కల్పించామని, రోడ్లన్నీ గుంతలు లేకుండా బాగు చేశామని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని, రాజముద్రతో పట్టా పాస్బుక్లో అందిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ సుబ్రి, మాజీ కార్పొరేటర్ శంకర్, బీసీ నాయకులు ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. 52,000 కోట్ల 380 కోట్లు ఇచ్చాం. 52,382 కోట్లు ఇచ్చాం. జనరల్ సర్వీసెస్కి గాను 86,000 కోట్లు ఇస్తే మేము 1,01 కోట్లు 1,10,000 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఆయా శాఖల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఆయా శాఖల కేటాయింపులో ప్రస్ఫుటంగా ఈ బడ్జెట్లో కనిపించింది. మీరు ఈ బడ్జెటే కాదు, 2014, 2019, 2019 మరియు 2024 బడ్జెట్ కేటాయింపులు తీసుకుంటే మేము ఆర్థికంగా కొంత పరిపుష్టంగా ఉన్న రాష్ట్రాన్ని వాళ్ళకి అప్పగిస్తే, వీళ్ళు అప్పులు కుప్పగా మార్చేసిన మా రాష్ట్రాన్ని కూడా 3,22,000 కోట్ల బడ్జెట్తో చాలా ఆమోద్యకరమైనటువంటి బడ్జెట్ని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2014, 2019, 2024 మధ్య కేటాయింపులు చూసుకుంటే 2014-19లో కేవలం 16 శాఖల ముఖ్య శాఖల గురించి మీకు ఒక చిన్న వివరణ ఇస్తాను. వ్యవసాయ అనుబంధ రంగాలకి 2014-2019 మధ్య పర్సంటేజెస్లో మనం కనుక శాతంలో క్యాలిక్యులేట్ చేస్తే 86,500 కోట్లు ఖర్చు చేశాం. 86.5% మా కేటాయింపుల్లో ఖర్చు చేయడం జరిగింది. అదే 2019-2024 మధ్య వాళ్ళ కేటాయింపుల్లో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం 71%. గ్రామీణాభివృద్ధికి మేము 121.22% అంటే మేము అంచనాలకు మించి ఖర్చు పెడితే వాళ్ళు అంచనాలు దించుతూ 72% మాత్రమే ఖర్చు చేశారు. నీటిపారుదల శాఖకి మేము పెట్టినటువంటి ఖర్చు 102% అయితే వాళ్ళది కేవలం 59%, అంటే సగానికంటే కొంచెం ఎక్కువ. ఇంధనంలో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము 147.4% అదనంగా, అంటే అంచనాలకు మించి అదనంగా ఖర్చు పెడితే, ఈ రంగంలో రవాణా శాఖ రంగంలో
104% ఖర్చు పెడితే వాళ్ళ దగ్గర మనం 71.85% ఖర్చు పెట్టాం. అదే వాటర్ సప్లైస్లో 130%, వాళ్ళ దగ్గర కేవలం 61.6%. హౌసింగ్లో మేము 119% ఖర్చులు చేస్తే వాళ్ళు 87.5% కేటాయిస్తారు. సామాజిక భద్రతలో మేము 110% కేటాయిస్తే 2014-2019 మధ్య వాళ్ళు కేటాయించింది కేవలం 80.45%. పరుగులు పెట్టించే విధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడేట్ల బంధులాగా తీసుకునే ప్రయత్నం ఈ కుటుంబ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇటువంటి పనులు మేము చేస్తే కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీలో బడ్జెట్ని విశ్లేషించడానికి ఈ చిత్తూరు పట్టణంలో ఒక్క వ్యక్తి కూడా ముందుకు రాలేదు. అంటే బడ్జెట్ మీకు అర్థం కాక రాలేదో, బడ్జెట్ గురించి మాట్లాడితే ఎక్కడ మీ పార్టీ అబాస్పాలు అవుతుందని మీరు రాలేదో, బడ్జెట్ గురించి మాట్లాడితే మీ బొక్కలు ఎక్కడ బయటపడతాయో, మీ ఆర్థిక అపరిపక్వత ఎక్కడ బయటపడుతుందో, మీ రాజకీయ శూన్యత ఎక్కడ బయటపడుతుందని చెప్పి మీరు బయటికి రావట్లేదా? లేకపోతే బడ్జెట్ మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. చిత్తూరు అభివృద్ధి మీద గతంలో ప్రశ్నించాం, ఇప్పుడు బడ్జెట్ అభివృద్ధి ప్రశ్నిస్తున్నాం. మీరు ఏ పాయింట్కి వస్తారో రండి, దయచేసి బడ్జెట్ మీద మీరు చేసినటువంటి ప్రసంగాన్నింటినీ కూడా వినడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. ఈ బడ్జెట్ ఆమోద్యంగా లేదని, లేకపోతే ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని, లేకపోతే ఈ బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదని మీరు నిరూపిస్తే ఎక్కడైనా సరే జిల్లాల వారీగా మా నాయకులు, మా ఎమ్మెల్యేలు చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవసాయ రంగంలో కానీ, జలవనరుల రంగంలో కానీ, లేకపోతే కార్మికులకు కానీ, ఉద్యోగులకు కానీ, రైతులకు కానీ, పెన్షనర్లకు కానీ, సంక్షేమంలో కానీ, ఉద్యోగాల కల్పనలో కానీ, లేకపోతే నిరుద్యోగ వృత్తిలో కానీ, లేకపోతే అమ్మఒడి, తల్లికి వందనం కొంత కంపారిజన్ కానీ, లేకపోతే నాడు నేడు మీద వాళ్ళు చేసింది ఏందో, పాఠశాల మీద మేము చేయవలసింది ఏందో, ఈ 9 నెలలు మేము చేయాలనుకున్న ప్రణాళిక ఏందో, దేని మీద సిద్ధంగా ఉంటారో చర్చకు రావాలని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. జిల్లాల వారీగా చర్చలు పెట్టుకుందాం. జిల్లా ఇంకా డెప్త్గా పోయి జిల్లాలో ఈ 9 నెలలు జరిగిన కేటాయింపుల్లో నియోజకవర్గాల వారికి కూడా మాట్లాడుకుందామంటే మాట్లాడుకుందాం. ఈ చిత్తూరు పట్టణంలో కానీ, లేకపోతే చిత్తూరు నియోజకవర్గంలో, లేకపోతే చిత్తూరు జిల్లాకి, ఉమ్మడి జిల్లాకు సంబంధించి కేటాయింపుల్లో కానీ, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, నియోజకవర్గాల వారీగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చిత్తూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బడ్జెట్ మీద ప్రసంగానికో, లేకపోతే బడ్జెట్ మీద ఉన్నటువంటి వాళ్ళకు ఉన్న డౌట్స్ క్లియర్ చేయడానికో, బడ్జెట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన లేమిని కప్పిపుచ్చుకోవడానికో ముందుకు రావాలనుకుంటే ఆ డౌట్స్ నివృత్తి చేయడానికి కూడా అధికార పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం అధికార ప్రతినిధులుగా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తోందని వైసీపీ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. మంగళవారం చిత్తూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వైసీపీ నేతలను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయపెడితే నాయకులు, కార్యకర్తలు భయపడరని, ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు, కార్యకర్తలు హింసించడమే పనిగా పెట్టుకున్నారని, ఇందులో భాగంగానే అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ మండిపడ్డారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇచ్చి కూటమి నేతలు చెప్పినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని, రాబోయేది వైకాపా ప్రభుత్వం అన్న విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలల కాలంలోనే రాష్ట్రంలో యథేచ్ఛగా బెల్ట్ షాపులు ఏర్పడడంతో పాటు గంజాయికి అడ్డాగా ఏపీ మారిపోయిందని అన్నారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నివాసం ఉన్న గుంటూరులో డ్రగ్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, పుత్తూరులో సైతం తెలుగు యువత నాయకులు డ్రగ్స్ విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాకుండా నగరి నియోజకవర్గంలో విద్యార్థులు గంజాయి మత్తులో ప్రధానోపాధ్యాయుణ్ణి కాలర్ పట్టుకున్న సంఘటనను గుర్తించుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు రాబోయే రోజుల్లో వైకాపా ప్రభుత్వం గట్టి గుణపాఠం చెబుతుందని ఈ సందర్భంగా రోజా హెచ్చరించారు. విచ్చలవిడిగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్, ప్రైవేటు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, అలాగే మెడికల్ కళాశాల, ఆయుర్వేదిక్ కళాశాల, ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈరోజు గంజాయికి అడ్డాగా మారింది. గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చలవిడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు
పుత్తూరులో మీకు కనిపించాయి. అదే వ్యక్తి వైజాగ్ లో దొరికాడు 28 కిలోలతో, అది కూడా మీరు గమనించారు. ఆ రోజుల్లో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం. కానీ ఈ రోజు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్యున్సీకి వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన నాయకులు పని చేయలేదు. ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఎందుకంటే మొన్ననే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం, ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం, టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు. సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది. నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం. చిత్తూరు నగర పాలక కార్యాలయంలో బీసీ, ఈబీసీ, కాపు కార్పొరేషన్ ద్వారా అందించనున్న రాయితీ రుణాల కోసం చేపట్టిన ఇంటర్వ్యూలు మొదటి రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. కార్పొరేషన్ రాయితీ రుణాలు ఇంటర్వ్యూల కోసం నగర పాలక కార్యాలయంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేపట్టింది. మొదటి రోజు 824 మంది దరఖాస్తుదారులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇంటర్వ్యూల కోసం నగర పాలక కార్యాలయ ఆవరణలో ప్రత్యేక హెల్ప్ డెస్క్, 10 ప్రత్యేక కౌంటర్లు, బ్యాంకర్లతో ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేశారు. నగర పాలక పరిధిలోని 38 బ్యాంక్ బ్రాంచీల అధికారులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేసి లబ్ధిదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. కార్పొరేషన్ రాయితీ రుణాల కోసం ఇదివరకే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తుదారులు ఒరిజినల్ ధృవీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరు కాగా, బ్యాంకర్లు దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల కార్యక్రమాన్ని కమిషనర్ నరసింహప్రసాద్, సహాయక కమిషనర్ అవినేని ప్రసాద్ పర్యవేక్షించారు. మేయర్ అముద, డిప్యూటీ మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి ఇంటర్వ్యూల నిర్వహణను పరిశీలించి సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నగర పాలక అధికారులు పాల్గొన్నారు. నగర పాలక పరిధిలో 26 నుంచి 50 వార్డులు సంబంధించిన దరఖాస్తుదారులకు బుధవారం ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈరోజు చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్కి సంబంధించిన లోన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మనకు 2123 అప్లికేషన్స్ అవ్వడం జరిగింది. వీళ్ళందరి అప్లికెంట్స్ని మొదటి రోజు అనగా ఈరోజు 1 నుంచి 25 వార్డులకు సంబంధించినటువంటి లబ్ధిదారులని ఇంటర్వ్యూ ప్రాసెస్కి పిలవడం జరిగింది. 38 బ్రాంచెస్ మేనేజర్స్ రావడం జరిగింది. సుమారు 12 బ్యాంకర్స్ స్పెసిఫిక్గా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అలాగే రేపు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ 2000 ఎవరైతే అప్లికెంట్స్ సుమారు 2000 మంది ఉన్నారో వీళ్ళందరినీ కూడా బ్యాంకర్స్కి పంపించడం జరిగింది అప్లికేషన్స్. బ్యాంకర్స్ డ్యూ ప్రాసెస్ ప్రకారం ఎలిజిబిలిటీ నామ్స్ ప్రకారం షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్లకు నష్టం కలిగించే జీవో నెంబర్ 2131ని ప్రభుత్వం సత్వరమే రద్దు చేయాలని ఏఐటీయూసీ నేతలు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఆటో డ్రైవర్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువకులు చదువుకొని డిగ్రీలు పొంది ఉద్యోగాలు రాక ఆటో డ్రైవర్లుగా జీవనం సాగిస్తున్నారని, వారి సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఎస్ఆర్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రద్దు చేసి ఆటో మోటార్ వాహనాల ఫిట్నెస్ ఎఫ్సీలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరిగేలా చూడాలన్నారు.
అలాగే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 849 నోటిఫికేషన్ రద్దు చేయడంతో పాటు ఎన్నికల సందర్భంలో ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 15,000 అందజేయాలని కోరారు. అలాగే ఆటో డ్రైవర్లకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ కింద 10 లక్షల రూపాయలు మంజూరు చేసి స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లకు కనీస వేతనంగా 26,000 రూపాయలు అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే భారీ వాహనాలకు టోల్గేట్ ఫీజుల్లో 30% రాయితీ కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి దాసరి చంద్ర, గౌరవ సలహాదారు మణి, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవితో పాటు జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ కోశాధికారి రఘు, నాయకులు ప్రకాష్, ఉమాపతి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. పోషించుకుంటారు. అలాంటి వారికి ఈ రోజు నష్టగలిగే జీవో ప్రభుత్వం తెస్తా ఉంది. 21-31 వెంటనే రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వారు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆటో డ్రైవర్ల సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఏఐటీసీ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని, ఈ ప్రభుత్వం కూడా దాన్ని కలిగించి ఆటో డ్రైవర్లు మంచిగా బతకాలంటే ఇప్పుడున్నటువంటి ఫైనాన్స్ అంతా కూడా ఓడి పేరుతో వేధిస్తున్నారు. ఆ ఓడి అట్లాంటి ఫైనాన్స్ పైన కఠిన చర్యలు తీసుకొని దీనంతా పైన చేసుకుని ఇన్సూరెన్స్ తగ్గించాలని కూడా ఏఐటీసీ డిమాండ్ చేస్తున్నాం. మీ అందరికీ కూడా మీ పోరాటానికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా మీకు సపోర్ట్గా ఉందని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.